లాగా సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం కొంచెం లావ్ అవ్వడానికి ఇదొక చేశాననమాట. ముఖ్యమైన మోస్ట్ కారణం అన్నమాట. ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మెయింటైన్ చేయాల్సింది ఒకటైతే కంపల్సరీ వాన అండి. వచ్చిన వెంటనే బురద వెల్కమ్ టు లోస్ మై యూట్యూబ్ ఛానల్ థింగరి థాట్స్. సో ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసేసారు కదా. ఈ రోజు వీడియోలో నేను మీకు ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నా. సి సెక్షన్ తర్వాత కూడా మనం చాలా ఈజీగా ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండానే వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చెప్పేసి నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏది ఫాలో అయ్యాను, సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా అదే ఫాలో అవుతున్నాను. మీకు పిక్చర్స్ కూడా ప్లేస్ చేస్తా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీవి, సెకండ్ ప్రెగ్నెన్సీవి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 3 months తర్వాత వెయిట్ లాస్ ఎలా అయింది, ఇప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు థర్డ్ మంత్ రన్ అవుతుంది, ఇప్పుడు ఎలా ఉన్నాను అనే పిక్చర్స్ కూడా మీకైతే నేను ప్లేస్ చేస్తాను. ఒకసారి అయితే ఆ పిక్చర్స్ కూడా చూసేసేయండి. అండ్ నా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేద్దాము. అండ్ ఒకవేళ మీకు మీకు నిజంగా ఫుడ్ అంటే చాలా 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 ఇష్టం అయితే కనుక, మీరు ఒక రేంజ్లో ఫుడ్ తినాలి అని ఫిక్స్ అయిపోయి మీరు ఒక మంచి ఫుడీ అయితే మాత్రం ఈ వీడియో కంపల్సరీ మీకోసమే. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటైతే చాలా క్లియర్గా చెప్తాను మీకు. ఆ, మీరు ఒకవేళ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళైతే వీడియో కంపల్సరీ కంప్లీట్గా చూసి దాని తర్వాత మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనేది ఫిక్స్ అవ్వండి. అండ్ నెక్స్ట్, ఈ 3 monthsలో మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయట్లేదు, ఎక్సర్సైజెస్ చేయకుండానే వెయిట్ లాస్ అవుతాం. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాళ్ళైతే కొంచెం ఒక 2-3 months తర్వాత లేదా సెకండ్ మంత్ వచ్చాకనో ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేసేయచ్చు. కానీ సి సెక్షన్ వాళ్ళకి అంత ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఫాస్ట్గా నడవటానికి కానీ, లేదంటే ఏది పడితే అది తినడానికి కానీ అవకాశం ఉండదు. నార్మల్ డెలివరీ వాళ్ళకి మాత్రం కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ వాళ్ళలో కూడా స్టిచ్చెస్ పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా అన్నీ పెట్టరు. కానీ సి సెక్షన్ అయిన వాళ్ళకి మాత్రం ఏమీ పెట్టరు. లైక్ మనకి ఇష్టమైనవి అన్నీ మానేసేయాలన్నమాట. అలాగే నేను కూడా. బట్ మీరు ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఓకే, చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, మీరు మీకు నచ్చిన ఫుడ్స్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, నేను ఎలా అయ్యాను అనేది మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోగలుగుతున్నారు. ఫస్ట్ మనం ముఖ్యంగా చేయాల్సిన పని, ఫస్ట్ 3 months మన ఇంట్లో వాళ్ళు పెట్టే పథ్యం ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ చేయాలి. అది 100% చేయాలి. అలా చేస్తేనే మనం వెయిట్ లాస్ అవుతాం. మన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా రిటైన్ అవుతుంది. సో మన స్కిన్ హెల్తీగా కూడా అవుతుంది. మన వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పుడు కూడా ఒళ్ళు తగ్గిపోవడం కాదు. ఒళ్ళు తగ్గితే ఒక్కొక్కరి స్కిన్ చూసారా డల్ అయిపోతుంది. బట్ ఒళ్ళు తగ్గుతూనే మనం మన బాడీని తగ్గిస్తూనే మన స్కిన్లో గ్లో పెంచాలి. దట్ ఈస్ కాల్డ్ వెయిట్ లాస్, పర్ఫెక్ట్ వెయిట్ లాస్ జర్నీ. ఈ మధ్యన చూస్తున్నాము, యూట్యూబ్లోనే చాలామంది పెడుతున్నారు, మేము వాళ్ళకి డబ్బులు కట్టాము, వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి మా డబ్బులన్నీ పోయాయి, అది ఇది ఇది. సో ఓకే, సెలబ్రిటీని ట్రీట్ చేసిన వాళ్ళు నార్మల్ వాళ్ళని ట్రీట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇట్ డజంట్ హ్యాపెన్స్. ఒక సెలబ్రిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు మనల్ని ట్రీట్ చేయాలంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. కానీ మన బాడీని మనం అర్థం చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా 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 అయితే ఇంకా సింపుల్ ప్రాసెస్. మనం పథ్యం చేసే ప్రాసెస్లో కొన్ని తినేవి ఉంటాయి, కొన్ని తినకూడనివి ఉంటాయి. ఫస్ట్ మనం తినకూడని వాటి దగ్గరికి వద్దాం. ఏ పదార్థాలు ఎక్కువ తినకూడదు, బాడీని కూల్ చేసేసేవి ఏవి ఎక్కువ తినకూడదు. బేసిక్గా మెయిన్గా తినకూడనివి అయితే 3, నాకు బాగా తెలిసి మెయిన్గా తినకూడనివి 3 or 4 items ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో తిననివ్వరు. అవైతే నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేసా. పనసకాయ ఒకటి, పుచ్చకాయ, వాటర్మెలన్, తర్వాత జున్ను 1 year వరకు తినకూడదు, కంపల్సరీగా తినకూడదు. అండ్ నెక్స్ట్ పెసరపప్పు. సి సెక్షన్ చేసిన వాళ్ళు పెసరపప్పు కూడా తినడం మానేసేయండి. బికాజ్ మన కుట్లకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అందరి బాడీకి కాకపోయినా కొంతమంది ఖచ్చితంగా అవుతుంది. బట్ మనం రెగ్యులర్ దాల్స్ తీసుకోవచ్చు, కందిపప్పు తీసుకోవచ్చు, అండ్ శనగపప్పు కూడా అవాయిడ్ చేయాలి. సో ఈ ఫుడ్స్ అయితే మనం కంప్లీట్గా అవాయిడ్ చేసేయాల్సినవి అనమాట. అండ్ కొన్నాళ్ళు మీరు చింతపండు కూడా తినకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ పాడవకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ మన బాడీలోంచి చాలా బ్లడ్ అయితే వెళ్ళిపోతుంది కదా ఆఫ్టర్ డెలివరీ. సో మీరు కొన్నాళ్ళు ఇవి మాని ఎలా తినాలి అనేది నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. మనం తినాల్సింది రైస్,
ఫుల్గా తినేకండి. 1 కప్ ఆఫ్ రైస్ తింటే 1.5 కప్ నుంచి 2 కప్స్ వరకు సేమ్ క్వాంటిటీలో కర్రీని ఇంక్లూడ్ చేసుకోండి. సో అప్పుడు మీ స్టొమక్ ఫుల్గా ఉంటుంది. రైస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్గా బాడీ పైన అటాక్ చేయకుండా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇది రెగ్యులర్గా చేసే డైటే, కానీ ఇప్పుడు చేయటం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు 1 కప్ రైస్ తీసుకుంటే 1.5 కప్ నుంచి 2 కప్స్ వరకు ఇంకెక్కడ తగ్గుతాం అనే డౌట్ అయితే మీకు రావచ్చు. 110% తగ్గుతాము. ఎలా అంటే లైక్ మీరు మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్గా ఈ 3 మంత్స్ ఇదే స్కేల్ ఫాలో అవ్వాలి. మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం 12కి లంచ్ చేస్తున్నాం, 12కి లంచ్ పక్కా కంప్లీట్ అయిపోవాలి. నైట్ 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. మాకు పిల్లలు ఉంటారు, ఇదంతా కుదరదు, చేయలేము, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. లేడీస్, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. మనం బాగుంటేనే మన పిల్లల్ని బాగా చూసుకోగలుగుతాం. మనం హెల్దీగా ఉంటేనే మన హస్బెండ్ అండ్ మన పిల్లలు, మన ఫ్యామిలీ అందరూ బాగుంటారు. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు వంట చేస్తున్నారు, ఆకలేస్తే నేనైతే లోపలేసేస్తా. సో మనం తింటూ ఉంటే లావైపోతాం అనుకునేది చాలా తప్పు. టైంకి తినకపోతే లావ్ అవుతాం, తింటూ ఉంటే లావ్ అవుతాం. లైక్ యూ కెన్ చెక్అవుట్, మీరు చెక్ చేసినట్టయితే కనుక 8 hours ఫాస్టింగ్ అనేది ఉంటుంది. సో అది ఎలా అనుకుంటున్నారు, మనం డే మొత్తంలో 8 hours మాత్రమే తింటాం, మిగిలిన 16 hours ఫాస్టింగ్ లో ఉంటాం. ఇది కూడా అంతే, మీరు ఒక టైం పెట్టుకుని తింటే ఆ టైంకి మీ బాడీ ఏ ఫ్యాట్స్ అయితే రిసీవ్ చేసుకోవాలో అదే చేసుకోగలుగుతుంది. ఎక్సెస్ అన్ని పడేకండి పొట్టలో. ఓకే, టైంకి తినండి, ఫుడ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, బయటవి ఏవి తినొద్దు. లైక్ పానీపూరి అది ఇది అసలు స్వీట్ కార్న్ అయితే అసలు తినొద్దు. బికాస్ ఇట్ డజంట్ హెల్ప్ యూ టు డూ ఇన్ వెయిట్ లాస్. మీకు అది హెల్ప్ చేయదు. యాపిల్స్ తినండి, విచ్ హెల్ప్స్ యువర్ బాడీ టు మెయింటైన్ యువర్ వెయిట్. యాపిల్ కంపల్సరీ డైలీ ఒక్కటైనా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్, బాగా ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి మీ డైట్ లో. ప్రోటీన్ ఎందుకు ఇక్కడ అని అనుకుంటున్నారేమో. లైక్ నేను ఎలా తినేదానంటే, మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ లో ఒక స్మూతీ కంపల్సరీ తాగేదాన్ని. ఏబీసీ జ్యూస్ మీ అందరికీ తెలుసు. ఇది ఆఫ్టర్ డెలివరీ 15 days తర్వాత, సి సెక్షన్ అయిన ఒక 15 days కి జ్యూస్ స్టార్ట్ చేసా. వెంటనే అయితే స్టార్ట్ చేయలేదు. 15 days తర్వాత ఏబీసీ జ్యూస్ అనేది అయితే మీరు స్టార్ట్ చేయాలి. దాంట్లో యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 రావే తీసుకుని బాగా జ్యూస్ చేసి ఫిల్టర్ చేసుకుని తాగేసి రస్కులు ఇస్తారు. కాబట్టి నేను 2 months అయితే ఖచ్చితంగా తిన్నాను. 2 months మీరు ఖచ్చితంగా కాఫీ అండ్ రస్కులు తినాలి. రస్కులు తింటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ మా మమ్మీ చెప్తూ ఉంటుంది. ఆ టార్చర్ తట్టుకోలేక తినేసేదాన్ని అనమాట. బట్ ఎస్, రస్కులు తింటే మాత్రం మన బాడీ అనేది లాగడం మొదలవుతుంది. సో 2 months అయితే పక్కా. సో దట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్, అంతే. ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. బట్ ఏబీసీ జ్యూస్ అనేది ఫస్ట్ అయితే బాడీలోకి ఏబీసీ జ్యూసే వెళ్తుంది ఎంటీ స్టమక్ లో. దాని తర్వాత ఈ రస్కులు, పాలు ఇవన్నీ లైక్ ఒక దాల్ అండ్ రైస్. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక యూ షుడ్ గో విత్ కీమా. ఎస్, కీమా తినండి, బాగా తినండి. బాడీకి ఫ్యాట్ పడుతుంది అనుకోకండి, బట్ డైలీ ఒకటే టైంకి తినండి. అట్లీస్ట్ వీక్లో 2 times అయినా సరే మటన్ బేస్డ్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోండి. అలా అని చెప్పి డైరెక్ట్ మటన్ కర్రీస్ లాగా కాకుండా, మన డైజెషన్ సిస్టమ్ సెట్ అవ్వడానికి ఒక 2-3 months పడుతుంది సి సెక్షన్ అయిన తర్వాత. సో కీమా ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నేనైతే బాగా ప్రిఫర్ చేస్తాను. కీమా తినండి. అండ్ మీ రైస్ క్వాంటిటీకి, కర్రీ క్వాంటిటీకి ఇందాక ఎలా అయితే చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఫాలో అవ్వండి. నెక్స్ట్, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఇది ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ అయితే డూ వన్ థింగ్, రైస్ విత్ పనీర్ కర్రీ విచ్ హెల్ప్స్ యూ అలాట్. మా మమ్మీ అయితే లైక్ ఎలా చేసేదంటే, పన్నీర్, వెల్లుల్లి, మనకి వెల్లుల్లి కర్రీ బాగా పెడతారు, లైక్ మిల్క్ సెక్రీషన్ రావడానికి, పాలు పుట్టడానికి అనేసి అని చెప్పి. సో మీరు అలా చేయాలనుకున్నప్పుడు మాత్రం పనీర్ కర్రీ, వెల్లుల్లిపాయలు కలిపి వండించుకుని శుభ్రంగా తినండి. అండ్ ఇట్ హెల్ప్స్ యూ అ లాట్. ఒకటి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. నేను ఇవి ఏ టైంలో తినేదాన్నంటే, లైక్ ఈ బ్రోకలీ, ఈ హై ప్రోటీన్ ఫుడ్స్ ఏంటనేది మీకు ఇప్పుడు ఒక లిస్ట్ అయితే చెప్తాను. పనీర్, పాలకూర,
రాజ్మా, బీన్స్, బాదం, డ్రై ఫ్రూట్స్ ఇవైతే నేను పక్కా తీసుకునేదాన్ని. అండ్ స్నాక్ లో ఇంక్లూడ్ చేసుకోండి, లైక్ 4 to 5 లేదా 3 to 4 ఆ టైమింగ్స్ లో అనమాట. లంచ్ మాత్రం అట్లీస్ట్ 12 లోపు కంప్లీట్ చేసేయడానికి. సో స్నాక్స్ లో అయితే నేను నా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో లైక్ పనీర్, రాజ్మా ఇలాంటివి స్నాక్స్ కింద చేసుకుని ఆ రెసిపీస్ అనేది ఆ టైంలో ఇంక్లూడ్ చేస్తానన్నమాట. సో మీకు ఆ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను అవి షార్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇట్ హెల్ప్స్ అ లాట్ ఈ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం. దీంతో పాటు మనకి డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము, లైక్ కాల్షియం, ఐరన్. మనం చాలా బ్లడ్ లాస్ అయి ఉంటాము, మన బాడీలో చాలా కాల్షియం లాస్ అనేది జరుగుతుంది. సో ఈ సప్లిమెంట్స్ కూడా కంపల్సరీ వాడాలి. మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత వాడతామో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఆఫ్టర్ డెలివరీ మాత్రం కంపల్సరీ కేర్ అయితే తీసుకున్నా. అండ్ ప్రెగ్నెన్సీలో నాకు కంప్లీట్గా వామిటింగ్ సెషన్ ఒకటి నచ్చిందనమాట. సో అందువల్ల నేను టాబ్లెట్స్ తీసుకోవడానికి చాలా బాధపడేదాన్ని. అండ్ నెక్స్ట్ ద మెయిన్ రీజన్, మీకు ఇంకొక మెయిన్ రీజన్ చెప్తా. అంటే బేసిక్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళందరూ కూడా బెస్ట్ అనమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులని చెప్పాలి. నాకు ఆ ఛాన్స్ లేదు. మీరు యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చూస్తుంటే మీకు అది అర్థం అవుతుంది. నేను ఆ వీడియో లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా. మీరు మీ న్యూ బోర్న్ బేబీస్తో మిల్క్ విషయంలో లైక్ మిల్క్ పౌడర్ వాడి ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే కనుక ఒక్కసారి ఆ వీడియో అయితే వెళ్ళి కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసే అవకాశాలు కొన్ని ఉంటాయి. అక్కడ మీరు ఏది అనేది మీకు ఆల్రెడీ కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. లైక్ అన్ని మనం డాక్టర్ ఎలా చెప్తే అలానే ఫాలో అయిపోతే మాత్రం చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఇదంతా చెప్పాను కాబట్టి బేసిక్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మనం ఎందుకు ఫ్యాట్ లాస్ అవుతాం అనేది మీకు ఇప్పుడు చెప్తా. నార్మల్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ బాడీలో ఉండే ఫ్యాట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు రౌండ్గా, హెల్దీగా, లావుగా కనిపిస్తారని మీరు అనుకోవచ్చు. మరి వాళ్ళు ఎక్కువ ఫుడ్ తింటారు కదా, తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారు. బేసిక్గా వాళ్ళకి ఎక్కువ పెడతారు, అందువల్ల వాళ్ళు లావ్ అయిపోతారు. అండ్ ఒక టైంకి తినే ఛాన్స్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి. బేసిక్గా వీళ్ళు తినే టైంకి బేబీ లేవడం ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళ టైమింగ్స్ అన్నీ మిస్ అయిపోతాయి. సో వాళ్ళు అందుకని లావ్ అవుతుంటారు అనమాట. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు టైం టు టైం ఫుడ్ మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సన్నగా అయిపోతారు. దిస్ ఇస్ ట్రూత్. అండ్ గైస్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా టైంకి తిండి, హెల్తీ అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ. నేనైతే నా డైట్ రొటీన్లో అది కంప్లీట్గా ఇంక్లూడ్ చేశాను. బేసిక్గా నాకు వాటర్ తాగాలంటే చాలా 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 బద్ధకం, కానీ బాడీ తగ్గాలి అనుకున్నాను కాబట్టి నా ఫస్ట్లో మాత్రం కొంచెం సో చేశాను అనమాట. వాటర్ అనేది తాగాలి, 3 to 4 లీటర్స్ అనేది. అట్లీస్ట్ మీరు 5 లీటర్స్ తాగలిగితే అంతకంటే ఇంకా ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇప్పుడు వాటర్ తాగాలంటే కూర్చుని తాగాలి కదండి, అస్తమాను నుంచుని తాగకూడదు కదా, ఇలాంటివి ఏం లేవు. ఏమీ అయిపోవు మీ మోకాడికి. వాటర్ మీరు కూర్చుని తాగొచ్చు, నుంచుని తాగొచ్చు, పడుకుని తప్ప. సో ఖచ్చితంగా వాటర్ అనేది మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి. మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన బాడీ మనకి రియాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అసలు హెల్దీ లైఫ్కి అలవాటు పడకుండా ఒళ్ళు తగ్గిపోవాలి అంటే మాత్రం జరగని పని. ఇది ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా సరే ఒకే టైంకి ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నప్పుడు మీరు చూడండి, కావాలంటే లైక్ విలేజెస్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక మీరు వాళ్ళు ఇది వరకు ఎప్పుడో ఎలా చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు అలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ 7 లోపు వాళ్ళ లంచ్ కంప్లీట్ అయిపోతుంది విలేజెస్లో. మనకు అలా కాదుగా, మనం లేట్ నైట్ తింటాం, 11కి తింటాం, 12కి తింటాం, 1కి తింటాం, కుదిరినప్పుడు వేస్తూనే ఉంటాం లోపలికి. ఆటోమేటిక్గా మనం లావ్ అయిపోతాం కదా. బట్ నా రిజల్ట్స్ ఎలా పనిచేస్తాయి అనేది అయితే మాత్రం మీకు ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ ఇది చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్. మనం బేసిక్గా అదొక ముఖ్యమైన కారణం అన్నమాట. అఫ్ కోర్స్ మనం లంచ్ చేసి పడుకుంటాం. అలా పడుకుంటే ఖచ్చితంగా తగ్గాల్సిన దానికంటే 10 టైమ్స్ లావ్ అయిపోతాం. సో లంచ్ చేసిన తర్వాత 100% పడుకోకూడదు. లంచ్ చేసిన తర్వాత 25 మినిట్స్ అయినా సరే మీరు నడవాలి, అటు ఇటు కంపల్సరీ. తిన్న వెంటనే పడుకున్నారా, మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి.
అది మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. లైట్‌లే అనుకుంటాం. బట్ లంచ్ చేసి కంపల్సరీ పడుకోకండి. ఖచ్చితంగా లంచ్ చేసేసిన తర్వాత మీరు నడవండి. అట్‌లీస్ట్ కూర్చోండి. అంతే తప్ప పడుకోవద్దు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యూ హావ్ టు ఫాలో. లంచ్ చేసి పడుకున్నారంటే ఇక్కడ మీరు మెయింటైన్ చేయాల్సింది ఒకటైతే పరిస్థితుల్లో కాన్‌స్టిపేషన్ అనేది ఉండకూడదు. ఒకవేళ మీకు కాన్‌స్టిపేషన్ ఉంది అంటే మీరు అర్జెంట్‌గా మీ గైనీ దగ్గరికెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకోండి. బికాజ్ కాన్‌స్టిపేషన్ వల్ల మీరు ఎప్పుడైతే ప్రెషర్ పెట్టి ముక్కడం స్టార్ట్ చేస్తారో లోపల ఉండే అబ్డామినల్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. అలా వీక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీరు మీ స్టమక్‌ని తగ్గించడం అనేది చాలా పెద్ద విషయం అయిపోతుంది. సో, కాన్‌స్టిపేషన్‌ని అర్జెంట్‌గా కరెక్ట్ చేసుకోండి. సో, దానివల్ల మీకు చాలా చాలా 6 చాలా వీక్స్ దాటకముందు 4 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెమ్మదిగా ఇంట్లో అయితే వాకింగ్ చేయొచ్చు. అప్పుడు మనకి స్టిచెస్ ఏమి అంత పెయిన్స్ రావు. బట్ వన్స్ 6 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత డైలీ 15-45 మినిట్స్ అయితే వాక్ చేయడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్‌లో ఒక 15 మినిట్స్‌తో స్టార్ట్ చేసి మీకు థర్డ్ మంత్ వచ్చేసరికి దాన్ని నెమ్మదిగా 45 మినిట్స్ చేయడం మొదలుపెట్టండి. సో, ఇలా చేయటం వల్ల ఎక్సెసివ్ టాక్సిన్స్ అన్నీ మన బాడీలోంచి వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్సర్‌సైజ్‌లు, వర్కౌట్‌లు చేసే ఛాన్స్ మనకుంటది. స్టిల్ సిక్స్త్ మంత్ క్రాస్ అయ్యే వరకు కూడా సి సెక్షన్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ట్రై చేయరు. కంపల్సరీ. బట్ వన్స్ మీరు ఫోర్త్ మంత్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా సూర్య నమస్కారాలైతే చేయొచ్చు. ఒక 5 సెట్స్ నుంచి నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ సిక్స్త్ మంత్‌కి వచ్చేటప్పటికి 10 సెట్స్ వరకు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. వాకింగ్ మాత్రం కంపల్సరీ. మీ ఇంటెస్టైన్ అంటే ఐ మీన్ మీ లోపల బ్లాడర్ క్లీన్ అవ్వడానికి నేనైతే ఒక రెసిపీ చెప్తా. ఇది చూపించాల్సిందేం కాదు. బట్ చూపించే రెసిపీ ఒకటుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మీకైతే చెప్తున్నా. ఒకవేళ మీరు ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయితే ఇది తినొచ్చు, లేదు అనేది ఒక్కసారి మీ ఫ్యామిలీ వాళ్ళని కన్సల్ట్ చేయండి. మా ఇంట్లో అయితే అలౌ చేస్తారు. తినొచ్చు అంటారు. బట్ కొంతమంది ఫ్యామిలీస్‌లో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఒకసారి మీ పేరెంట్స్‌నో, లేకపోతే మీ మదర్‌నో, మీ నాన్నమ్మ గారినో, అమ్మమ్మ గారినో కనుక్కొని యూ విల్ ఇంక్లూడ్ ఇన్ దిస్ యువర్ డైట్. డైలీ మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగేసిన తర్వాత నేను సెసమి మన డైట్‌లో కంపల్సరీ ఉండాల్సింది నల్ల బెల్లం. షుగర్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. బట్ నల్ల బెల్లం తినడానికి ప్రయత్నించండి. అది కూడా పాత బెల్లం అయి ఉండాలనమాట. సో, మా ఇంట్లో నువ్వులుండలు అని చేస్తారు. అవైతే కంపల్సరీ తింటాను నేను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈవినింగ్ స్నాక్‌లో ఒకటి, మార్నింగ్ ఒకటి. ఇట్ హెల్ప్స్ ఎ లాట్. మీ ఐ మీన్ మన స్టొమక్‌లో ఉండే వేస్ట్ పార్టికల్స్ మనకి ఒక 3 మంత్స్, 4 మంత్స్ అయ్యే ఈ మెన్‌స్ట్రువల్ పాత్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ అవ్వటానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో, అందుకనైతే నేను కంపల్సరీ ఇది ఇంక్లూడ్ చేస్తా. ఫర్దర్‌గా లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండకుండా ఉండడానికి కూడా ఇదైతే చాలా యాపిల్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వన్. మీరు ఇది తినడం స్టార్ట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. అండ్ ఈ డైట్ చేస్తున్నంత సేపు మీ స్కిన్ కూడా చాలా హెల్తీ అండ్ యంగ్‌గా ఉంటుంది. బికాస్ మనం అన్నీ చేస్తున్నాం. ఇంటేక్ కరెక్ట్‌గా తీసుకుంటున్నాం, మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, బాడీకి అడిక్వేట్ హైడ్రేషన్ ఇస్తున్నాం. లోపల బ్లాడర్స్‌ని క్లీన్ చేస్తున్నాం. సో, ఎవ్రీథింగ్ వి ఆర్ డూయింగ్ కాబట్టి మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ప్రెజెంట్ అయితే నాకిక్కడ యాక్నీ మార్క్స్ ఉన్నాయి కొన్ని. బికాజ్ ఇది రీసెంట్‌గా వచ్చింది. వై బికాజ్ వాన వచ్చిన వెంటనే బురదలో జలుబు చేసిన వెంటనే పింపుల్ వస్తది. అంటే ఇది వాన, ఇది బురద. కానీ నాకు 2 కలిపే వస్తాయి. అది వేరే విషయం అనుకోండి. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్స్ విత్ మీ. బట్ ఈ మార్క్స్ కాకుండా మీరు మిగిలిన స్కిన్ అంతా చూస్తే మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది నా స్కిన్. దానికోసం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకొక 15 డేస్ వాడిన తర్వాత ఐ హోప్ రిజల్ట్స్ బాగుంటాయి అనుకుంటున్నాను. నేను ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు అది ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ నేనైతే ఒక 10 డేస్ నుంచి వాడుతున్నాను. ఐఎమ్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. ఫీడింగ్ ఇచ్చేవాళ్ళైతే ఒక్కసారి మీ పేరెంట్స్‌ని కూడా కన్సల్ట్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఇవన్నీ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ కొంతమంది ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి ట్రై చేయమంటున్నాను. యూ కెన్ ఆస్క్ యువర్ మదర్ ఆర్ యువర్ గ్రానీస్ ఎనీవన్. బట్ ఇట్ హెల్ప్స్. మీరు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఒక విషయం అయితే అడుగుతూ ఉంటారు. అబ్డామినల్ బెల్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని. నేనైతే సి సెక్షన్ అయిన ఒక ఫిఫ్త్ డే నుంచి అబ్డామినల్ బెల్ట్ అయితే వేసుకోవడం స్టార్ట్ చేసేసా. సి సెక్షన్ అయిన వెంటనే కూడా స్టార్ట్ చేయలేదు. ఫిఫ్త్ డే నుంచి అయితే బెల్ట్ స్టార్ట్ చేశాననమాట. మా ఫస్ట్ పాపకి మాత్రం యాహ్! నా ఫస్ట్ 1 వీక్ 10 డేస్ తర్వాతనే బెల్ట్ ఏసుకున్నా.
అప్పటి వరకు మా మదర్ పల్చగా ఒక క్లాత్ కట్టారనమాట. నాకు అదేమంత కంఫర్టబుల్‌గా ఉండేది కాదు. తర్వాత మాత్రం 10 డేస్‌కి ఐ స్టార్టెడ్ యూజింగ్ అబ్డామినల్ బెల్ట్ విచ్ హెల్ప్స్ మీ అలాట్. వెరీ నార్మల్ బెల్ట్. మీరు ఒకవేళ ఈ 10 డేస్ సి సెక్షన్ అయితే ఒక 5 డేస్ నుంచి బెల్ట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. బట్ మరీ టైట్‌గా ఉండేది వేసుకోకండి. కొంచెం రిలాక్స్‌గా ఉండేది వేసుకుంటే అది మీ బ్యాక్ బోన్ స్ట్రెంథెనింగ్‌కి బాగా పనిచేస్తది. అండ్ మజిల్స్‌ని కూడా అట్లా పట్టుకొని ఉంచుతది. మీరు బెల్ట్ ఏసుకోవడం వల్ల పొట్టయితే తగ్గదు. మజిల్స్‌ని మాత్రం హోల్డ్ చేస్తది. సో, వీక్ అయిపోకుండా ఉండడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అబ్డామినల్ ఎక్సర్‌సైజెస్ మనం ఎప్పుడు చేయకూడదు కాబట్టి పెల్విక్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్ అయితే కొన్ని చేయొచ్చు. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. సో, నాకైతే ప్రెజెంట్ లేదు. అండ్ తగ్గిపోయింది కూడా. సో, మీరు కూడా ఇలా అవ్వాలనుకుంటే క్లాత్ అయితే అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా బెల్ట్ వాడండి. సో, బెల్ట్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత యూ సీన్ లాట్స్ ఆఫ్ రిజల్ట్స్. క్లాత్ అంటే మనం కట్టినప్పుడు ఓకే స్టిఫ్‌గా ఉంటుంది. బట్ వన్స్ కొంచెం సేపటికి అది ఇట్లా దగ్గరికి ఫిక్స్ అయిపోవడం మొదలవుతుంది కదా! సో, ఇట్ డజంట్ వర్క్స్ ఆన్ యూ. బెల్టే ప్రిఫర్ చేయండి 9 మంత్ వరకు. అది కూడా కాటన్ బెల్ట్. టైంకి ఫుడ్ తినాలి. ఫుల్‌గా తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ తినాల్సిన దానికంటే ఎక్కువ తాగాలి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళైతే చాలా అదృష్టవంతులు అని ఎలాగో చెప్పాను కాబట్టి. సో, ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ప్రోటీన్ మాత్రం బాగా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ హెయిర్ ఫాల్ నాకైతే అవ్వట్లేదు. ఫస్ట్ దానికి కూడా పెద్ద అవ్వలేదు. ఈసారి కూడా లేదు. దీనికి కూడా నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాననేది మీతో అయితే షేర్ చేసుకుంటా అప్‌కమింగ్ వీడియోస్‌లో. న్యూ బోర్న్ మదర్స్ ఫేస్ చేసే అన్ని ప్రాబ్లమ్స్ పైన మనం అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఆన్సర్ చేస్తా. అండ్ మీ అందరికీ ముఖ్యమైన ఒక రెసిపీ గురించి చెప్పాలి కాయం అనేది. ఇఫ్ మీకెవరికైనా ఆ రెసిపీ ఎలా చేయాలి అనే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తా. బికాజ్ ఇట్ హెల్ప్స్ లైక్ ఎ బాంబ్. చాలా, చాలా, చాలా హెల్ప్ చేస్తుంది ఆ రెసిపీ మాత్రం. అది తినటం వల్ల మన ఒంట్లో చెత్త, చెదారం అన్నీ బయటికి పోతాయన్నమాట. సో, అండ్ ఈరోజైతే ఈ వీడియోని షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.